హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం చేయబోయే రెసిపీ గోధుమ పిండితో దోశలు. ఇవి చాలా మెత్తగా మృదువుగా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక దోశ వేసుకున్న వాళ్ళు ఇంకొక దోశ అని అలా 10 దోశలు లాగించేస్తారు. అంత బాగుంటాయి దోశలు ఇవి. మనకి బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఇట్లా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా త్వరగా కూడా మనం దోశలు వేయచ్చు. ఓకేనా. ఈ గోధుమ పిండి దోశలోకి పర్ఫెక్ట్ చట్నీ అంటే ఆనియన్స్ టమాటా చట్నీ. ఈ రెండిటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. కన్ఫామ్గా మీరు ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు చెప్పాలి. మీరు చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తే మనకి సూపర్ వస్తాయి ఈ దోశలు. మనకి దోశ పిండి అవసరం లేదు, నానబెట్టే అవసరం లేదు. వెంటనే మనం ప్రిపేర్ చేసుకుని 5 మినిట్స్లో మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేయచ్చు. అంత ఈజీగా మనం ఇది ప్రిపేర్ చేస్తున్నాం. ఓకేనా. మరి ఇక లేట్ ఎందుకు, గోధుమ పిండితో దోశలు ఎట్లా చేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్లో నేను 1.5 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇట్లా 1.5 గోధుమ పిండి తీసుకున్న తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ వేస్తూ దోశ పిండిల మాదిరి కలుపుతూ ఉండాలి. చూసారు కదా, మనం గోధుమ పిండిని కూడా దోశ పిండి మాదిరి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి దోశలు, చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేనప్పుడు ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక దోశ ప్యాన్ తీసుకుని దోశ ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న దోశ పిండిని ఇట్లా బాగా కలపాలి. దోశ ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం దోశ వేసుకోవాలి. చూసారు కదా, సేమ్ దోశ పిండి మాదిరిలాగానే గోధుమ పిండి దోశ కూడా అట్లానే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. సరే, ఇటు సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చింది మనం 2 సైడ్స్ అట్లానే కాల్చుకోవాలి. ఇట్లా కాలిన తర్వాత దోశని తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఇంకొక దోశ వేసి కూడా చూపిస్తున్నాను. కొంచెం వాటర్ చిలికించి మనం దోశ వేసుకునేటప్పుడు మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టి దోశ వేస్తే బాగా రాదు. ఓకేనా. ఒక దోశ వేస్తున్నాం. కొంచెం ఆయిల్ పైన వేసి బాగా 2 సైడ్స్ కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మనం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాం, ఆనియన్ టమాటా చట్నీ ఇది. ఓకేనా. ఇది ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకున్నాం. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద టమాటా ముక్కలు, మనకి స్పైసీనెస్కి సరిపడా మిర్చి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ టమాటా మిర్చి కుక్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి బాగా మిక్స్ చేసి కుక్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం కుక్ అయిన తర్వాత ఇంకో 5 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇట్లా బాగా కుక్ అయిన తర్వాత మరీ బాగా మెత్తగా కుక్ అవ్వకూడదు, కొంచెం కుక్ అయితే సరిపోతుంది. మనకి ఆనియన్స్ టమాటా పచ్చి స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కుక్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత సాల్ట్ వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, గోధుమ పిండితో దోశలు చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోతే ఇట్లా గోధుమ పిండితో దోశలు కూడా ట్రై చేయండి. ఓకేనా. ఈ దోశల్లోకి ఈ చట్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.